బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ వైసీపీ గూటికి వెళ్ళిపోనున్నారు అనేది ఒక పెద్ద చర్చగా మారిపోయింది. దీనికి కారణం ఏంటంటే గత 2 రోజుల క్రితం అతను ఒంగోలు మీటింగ్ పెట్టి లోకల్ టీడీపీ ఎమ్మెల్యే జనార్దన్ మీద ఓ రేంజ్లో విరుచుకుపడిపోయాడు. దీంతో అందరూ ముక్కును వేలేసుకున్నారు. ఏం చేతంటే మిత్రపక్షం పార్టీ తోటి శాసనసభ్యుడు అరే అతని మీద ఎందుకు విరుచుకుపడ్డాడు, అతను వైసీపీ వాడు ఇంకొకటి అనుకోవచ్చు. అతని మీద ఎందుకు ఇతను ఈ రేంజ్లో విరుచుకుపడ్డాడు? ఈ మధ్య కాలంలో ఇతను జనసేనలో వచ్చిన కానీ పెద్దగా యాక్టివిటీస్ లేవు, ఈయన మళ్ళీ వైసీపీకి వెళ్ళిపోనున్నాడు అనేది పెద్ద ఎత్తున దుమారం రేగుతుంది. దీనికి తోడు వీళ్ళ అబ్బాయి కూడా వైసీపీ వాళ్ళతో మంచి సంబంధాలు ఉన్నాయి. అప్పుడు ఇప్పుడు మంచి రిలేషన్షిప్ అయిన వైసీపీ వాళ్ళతో మెయింటైన్ చేస్తాం నుంచి అంటే వైవి సుబ్బారెడ్డి వీళ్ళకి బంధువు కాబట్టి ఆ విధంగా వైసీపీతో అతను ఇంకా రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు తను జనసేనలోకి వచ్చినా. కానీ యాక్చువల్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ఇది చోటా మోటా నాయకుడేం కాదు. ఇతను ఒక బిగ్ పర్సనాలిటీ. రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచే కాంగ్రెస్ పార్టీలో ఆ ఒంగోలు జిల్లాలోనే చక్రం తిప్పాడు. అక్కడ ఇతను ఏదంటే అది నడిచింది. మంత్రిగా కూడా పనిచేశాడు. రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత మంత్రి పదవికి రాజీనామా చేసి డైరెక్ట్గా ఇతను వైసీపీలోకి జాయిన్ అవడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా వైసీపీలో చక్రం తిప్పుతున్నాడు. ఒకానొక సందర్భంలో వైసీపీలో ఉంటూనే జగన్ గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మధ్యన కోల్డ్ వార్ ఉండేది. అంతరంగిక వ్యవహారాల్లో వీళ్ళిద్దరికి ప్రస్తుత కాదు. అంటే బాలినేని ఎటువంటి వాడు అంటే ప్రతి దాంట్లో పెత్తనం కోరుకునేవాడు. కానీ జగన్ గారు సరే ఏదో ఎంతైనా నా బంధువు, నా సామాజిక వర్గం, నా పార్టీ కోసం పదవిని విడిచిపెట్టి వచ్చాడు అనేసి కొన్ని వ్యవహారాలు చూడటం వదిలేసి ఇతనికి పెత్తనం ఇచ్చేశాడు. ఒంగోలు అంతా కూడా ఇతనే ఇష్టారాజ్యంగా చేసినటువంటి వ్యక్తి మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఇతను ఏమైందంటే అక్కడ ఉన్న వైవి సుబ్బారెడ్డి ఇతను బంధువు, మాజీ టీటీడీ చైర్మన్. అతనితో ఇతనికి చిన్న క్లాషెస్ రావటం, జగన్ కూడా కొన్ని విషయాల్లో వైవి సుబ్బారెడ్డికి సపోర్ట్ చేయటం, ఇవన్నీ చూసి ఇంకా లాభం లేదని చెప్పేసి అనుకునే సమయంలో మరి ఎందుకో వ్యూహాత్మకం ఎందుకో తెల్లదు కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చిన్న ట్రిక్ ఉపయోగించాడు. ఏంటంటే బాలినేని ఒకనొక సందర్భంలో పొగిడాడు. ఇతని పార్టీ కాకపోయినా, ఇతనికి ఎటువంటి సంబంధాలు లేకపోయినా బాలినేని పొగిడాడు. ఇతని దగ్గర ఆ లక్షణం ఉంది. అప్పుడప్పుడు ప్రతిపక్షం వాడిని పొగుడుతూ ఉంటాడు. ఇతను ఒకనొక సందర్భంలో విజయసాయిరెడ్డిని కూడా పొగిడాడు ఇతను. సో ఆ విధంగా బాలినేని పొగిడేసరికి బాలినేని ఏమనుకున్నాడంటే ఓకే, ఈ జనసేన కోటరీలో నాలాంటి సీనియర్లు ఎవరూ లేరు, నాలాంటి తెలివైన వాళ్ళు ఎవరు లేరు, అందుకే అతను నన్ను పొగిడాడు. నేను జనసేనకి వెళ్ళిపోయి ఏ విధంగా అయితే వైసీపీలో చక్రం తిప్పానో అంతకు మించిపోయి నేను జనసేనలో చక్రం తిప్పొచ్చు అని చెప్పేసి 24 ఎన్నికలైన తర్వాత అతను జనసేనలోకి వచ్చేసి కండు వేసుకుని జాయిన్ అయిపోయాడు. జాయిన్ అయినప్పుడే భారీ ఎత్తున జాయిన్ అవ్వడానికి రంగం సిద్ధం చేసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోలేదు, సాదాసీదాగా చేరిపోమన్నారు. ఓకే, అయితే అప్పటికి ఇతను ప్లాన్ ఏంటంటే ఎమ్మెల్సీ ఇస్తాడు, పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్సీ ఇస్తాడు, నేను ఎమ్మెల్సీ అయిపోతానని చెప్పేసి అప్పటికి ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కూడా ఖాళీ చేయించుకున్నాడు. ఇతను ఒక అతనితో రాజీనామా చేయించి ఏదో డబ్బు వ్యవహారం ఏదో మాట్లాడుకుని ఒక సీటు ఖాళీ పెట్టుకుని ఆ సీట్లో ఇతను వెళ్ళిపోవడం కోసం జనసేన తరఫున ప్రయత్నం చేశాడు. కానీ అప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 2 సంవత్సరాలు అయింది కానీ ఇతను ప్రయత్నం ఫలించలేదు. ఇతనికి ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అతను సీటు ఖాళీ అయింది. ఆ ఖాళీ స్థానంలో ఇంకొకరు ఎవరికైనా పవన్ కళ్యాణ్ గారు ఇస్తాడేమో కానీ ఇతనికి ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు అంటే ఈ మధ్యకాలంలో ఈ కోవర్ట్లు కూడా ఎక్కువగా ఉంది. అంతరంగిక వీడియోస్, అంతరంగిక ఫోన్ కాల్స్ బయటకు వచ్చేయటం. సో దీంతో వీళ్ళకి ఒక విధమైన అనుమానం వచ్చింది. అంటే బాలినేని గారు జెంటిల్మెన్నే, అతని మీద అటువంటి అనుమానం లేదు. కానీ అతని కొడుకు వైసీపీ వాళ్ళతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ ఉన్నాడు. ఒక పక్కన వైవి సుబ్బారెడ్డి గారితో బంధుత్వం, ఇలాగ బంధువర్గం కావచ్చు, స్నేహితులు కావచ్చు, అతనికి వైసీపీ వాళ్ళతో ఇంకా ఎటువంటి ఆ రిలేషన్ ఏమి కట్ అవ్వలేదు. ఆ రిలేషన్ ఇంకా మెయింటైన్ చేస్తున్నాడు. రోజుకి ఆ రిలేషన్ తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎంచేతంటే అతనికి బాలినేని ద్వారా అంటే తండ్రి ద్వారా రేపొద్దున్న 29లో అయితే జనసేన లేకపోతే వైసీపీ ఏదో సీట్ తెచ్చేసుకుందాం అని ఆ డబుల్ గేమ్ ఆడే ఆ ధోరణిలో అతను ఉన్నట్టుగా వీడికి అనుమానం వచ్చింది. సో ఈ నేపథ్యం, దీనికి తోడు బాలినేని పార్టీలు వచ్చిన తర్వాత ఒంగోలులో జన సైనికులు కొంతమంది వ్యతిరేకించారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారికి అరే తొందరపడ్డావా అనిపించింది. ఇత్యాది పరిణామాల నడుమ ఇతనికి ఎమ్మెల్సీకి పంపడం అప్పుడు అయ్యే పని కాదు. ఇతను ఎమ్మెల్సీ పంపితే లేనిపోయింది వస్తుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు సైలెంట్ అయిపోయారు. మరి దీంతో 2 సంవత్సరాలు అయిపోయింది. మనకి వైసీపీలోనే బెటర్, వైసీపీలో బ్రహ్మాండంగా మనం చక్రం తిప్పాం, అవన్నీ కూడా మంచి గోల్డెన్ డేస్. ఇప్పుడు ఎందుకు ఈ జనసేనలో మనం పట్టించుకునేవాడు లేడు, మనకి నమస్కారం పెట్టేవాడు కూడా లేడు అని చెప్పేసి ఇతను
మెంటలీగా ప్రిపేర్ అయిపోయాడు మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోవటం కోసం. అందులో భాగంగానే లోకల్ ఎమ్మెల్యే జనార్దన్ టీడీపీ ఎమ్మెల్యే మీద ఓ రేంజ్లో ఇరుచుకుపడ్డాడు. అంటే అతను కత్తికి ఇప్పుడు పదును పెడుతున్నాడు బాలినేని గారు. ఇంకా నెక్స్ట్ స్టెప్పులు వేసుకుంటూ ఆటోమేటిక్గా అతి త్వరలోనే అతను వైసీపీకి గూటికి చేరిపోవటం అనేది ఖాయం. థ్యాంక్ యూ.